ఈరోజు మనం మహాభారతానికి ఆరంభం ఇచ్చిన మహావంశాలను తెలుసుకుందాం. మనిషి మతిమరచినప్పుడల్లా కాలం ఆయనకు పాఠం నేర్పుతుంది. ఆ పాఠమే ఈ కథ. చంద్రవంశం కురువంశానికి ఆరంభం. ఈ కథ రాజ్యాల గాథ కాదు, వంశాల గాథ. మహాభారతంలో ప్రధానమైన వంశం చంద్రవంశం. ఇది చంద్రుని వారసత్వం నుండి ప్రారంభమైంది. చంద్రుడి కుమారుడు బుధుడు, బుధుని కుమారుడు పురూరవుడు. పురూరవుడి వంశంలో ప్రఖ్యాతిగాంచిన రాజు ఇల వంశం నుండి భరతుడు పుట్టాడు. భరతుడే భరతవంశానికి మూల పురుషుడు. భరతుని పేరుమీదుగానే మన భారతదేశాన్ని భారతం అని పిలుస్తారు. భరతుని వారసుల్లోనే కురువంశానికి పునాది పడింది. భరతుని తరువాత అనేక రాజులు వచ్చారు. కాలక్రమేణా రాజనందనుడు కురుడు జన్మించాడు. అతని పేరు మీదుగా ఆయన వంశాన్ని కురువంశం అని పిలిచారు. కురువంశపు రాజులు మహాభారతం ముందు నడిచిన కథ. కురువంశానికి గౌరవం తెచ్చిన మహారాజు శంతను. శాంతనుడు గొప్ప వీరుడు. కాని అతని జీవితం ఒక అపురూపమైన కథ. శంతనుడు తన జీవితంలో 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని మొదటి భార్య గంగాదేవి. గంగాదేవి నుండి జన్మించిన వారే భీష్ముడు. భీష్ముడు నిజమైన వీరుడు, ధర్మాన్ని జీవించిన యోధుడు. కాని అతనికి తండ్రి చేసిన ఒక ఒప్పందం వల్ల అతని భవిష్యత్తు మారిపోయింది. భీష్మ ప్రతిజ్ఞ, త్యాగం, ధర్మం, బాధ. శంతనుడు భీష్ముని తల్లి అయిన గంగను కోల్పోయిన తర్వాత కాశీ దేశపు రాజు కుమార్తె సత్యవతిని ప్రేమించాడు. కాని సత్యవతి తండ్రికి ఒక ఆశయం ఉండేది. తన కుమారుడు కురువంశపు సింహాసనాన్ని అధిరోహించాలి. శంతనుడు ప్రేమలో పడిపోయాడు. కాని అతనికి తండ్రిగా బాధ. భీష్ముడు తన తండ్రి కష్టం అర్థం చేసుకున్నాడు. అదే క్షణంలో ఒక అచంచలమైన ప్రతిజ్ఞ చేశాడు. తాను జీవితాంతం వివాహం చేసుకోబోనని, తనకు ఎప్పటికీ సంతానం ఉండబోదని. ఈ ప్రతిజ్ఞతో భీష్ముడు భవిష్యత్తు త్యజించాడు. కాని ఇది కేవలం త్యాగం మాత్రమేనా? ఒక వంశాన్ని కష్టాలకు నెట్టిన నిర్ణయం కాదు. భీష్మ ప్రతిజ్ఞ కారణంగా సత్యవతి కుమారులు వారసులుగా ఎంపికయ్యారు. కాని ఆ వారసులు దీర్ఘకాలం బ్రతకలేదు. రాజ్యం మళ్లీ సంక్షోభంలో పడిపోయింది. సత్యవతికి 2 కుమారులు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు చిన్న వయస్సులోనే యుద్ధంలో మరణించాడు. విచిత్రవీర్యుడు గద్దె అధిష్ఠించిన అతనికి కూడా వారసులు కలగలేదు. ఇక రాజ్యానికి వారసత్వ సంక్షోభం ప్రారంభమైంది. కురువంశం నాశనమవుతుందా అనే ప్రశ్న కలిగింది. అప్పుడు వ్యాస మహర్షి రంగ ప్రవేశం చేశాడు. వ్యాస మహర్షి పరిష్కారం: నూతన పర్వం. వ్యాసుడు సత్యవతిని చూసి అన్నాడు, ధర్మానికి మార్గం చూపాల్సిన సమయం వచ్చింది. నీకు ఇంకొక మార్గం ఉంది. నీ 2 కోడళ్లు విందురం, అంబికలు రాజవంశానికి వారసులను అందించాలి. నేను తపస్సుతో ప్రాణశక్తిని ప్రసాదిస్తాను. ఇలా వ్యాసుడు నియోగ విధానం ద్వారా వంశాన్ని ముందుకు నడిపించాడు. అంబిక నుండి జన్మించిన పాండు, అంబాలిక నుండి జన్మించిన ధృతరాష్ట్రుడు. కాని భవిష్యత్తు అప్పటికే నిర్ణయించబడింది. ధృతరాష్ట్రుడు అంధుడు. పాండవుకు శాపం. రాజ్యానికి ఎవరైనా సరిగ్గా పరిపాలించగలరా? ఇది మహాభారతం ముందున్న అసలు కథ. వంశం సంక్షోభంలో పడిన విధానం. పాండవులు, కౌరవులు జన్మించడానికి ఇది భూమిక. ప్రతి సంఘటన, ప్రతి త్యాగం, ప్రతి కర్మ ఈ యుద్ధానికి దారితీసింది. కాని వాస్తవమైన పోరాటం ఇంకా మిగిలే ఉంది.